అండి అందరికీ నమస్తే. ఈరోజు గోంగూర విత్తనాలు వేస్తున్నాం. ఇదిగోండి కనిపిస్తుంది కదా, ఇవన్నీ గోంగూర వేస్తున్నాం. గోంగూర విత్తనాలు చల్లేస్తున్నాం. ఇదిగోండి కనిపిస్తుంది కదా, వేసి పెరుగు కోసం 1035 ట్రాక్టరు. దీంతోనే మొత్తం ఈ ఇసుక దెబ్బల ఫార్మింగ్ అంతా దీంతోనే చేస్తా. ఈ గోంగూర విత్తనాలు మనం వేసే ముందు నైట్ నానబెట్టుకోవాలి. నైట్ వాటర్లో నానబెట్టేసుకుంటే మార్నింగ్ నానబెట్టేసుకుని నైట్ నానబెట్టేసుకుని పొద్దున్నే కొట్టేసుకోవాలన్నమాట. నానబెట్టడం వల్ల ఏంటంటే మనకి మామూలుగా అయితే ఒక 3 to 4 days కంటిన్యూగా వాటర్ తడపాలి. తడిపిన తర్వాత కానీ మొక్క పైకి రాదు. కానీ ఇలా విత్తనాలు నానబెట్టి కొడితే ఏమైందంటే, నానబెట్టి 1 day వాటర్ పెడితే గట్టిగా ఇక 2 to 3 days వాటర్ పెట్టిపోయినా కరెక్ట్గా 3 daysలో మొక్క పైకి వచ్చేస్తుంది. అనమాట. ఇది కూడా ఇలా వచ్చేస్తుంది. ఇది కొద్దిగా ఎదిగింది, 3 daysలో పైకి వచ్చేది మొక్క. ఇదిగోండి, ఇది మొక్క మొత్తం గోంగూర విత్తనాలు వేస్తున్నాం. మొత్తం వాటి పక్క అంతా వేరుశనగ, ఇదంతా గోంగూర. కరెక్ట్గా 45 daysకి వస్తుంది మనకి చేతికి వచ్చేసరికి.